శ్రీవారి కళ్యాణ ఉత్సవం.
గృహస్థులందరికీ కూడా ఇప్పుడు కళ్యాణోత్సవ సేవా సంకల్పం చెప్పబడుతుంది. అందరూ శ్రద్ధగా సంకల్పాన్ని పలకాలి. శ్రీః కాంతాయ కళ్యాణ నిథయే నిథయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః శ్రౌత స్మార్త ఆదికం కర్మ నిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే విఖనసే నమః శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. శ్రీ గోవింద గోవింద గోవింద. అథ భగవతో మహాపురుషస్య మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే ఆదివరాహక్షేత్రే వెంకటాచలే కళ్యాణమండపే భగవత్ భాగవత ఆచార్యాణం సన్నిధౌ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియః పతేః పురుషోత్తమస్య శ్రీమత్ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీభూ నీలా సమేత శ్రీనివాస స్వామినః వైవాహిక కళ్యాణ మహోత్సవ కర్మాంగం అస్య యజమానస్య. అందరూ మీ గోత్రాన్ని మనసులో స్మరించండి. మీ పేరుని, మీ ధర్మపత్ని పేరుని, మీ పిల్లల పేర్లని, మీ కుటుంబ సభ్యుల పేర్లని అందరూ మనసులో స్మరించి స్వామివారిని మనసారా ప్రార్థించండి. అందరూ చెప్పండి. మమ సహ కుటుంబస్య సబాంధవస్య సపరివారస్య క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వ అనుకూల సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక కళ్యాణ మహోత్సవం శ్రీ వైఖానస భగవచ్ఛాస్త్ర మార్గేణ ఆచార్యముఖేన అహం కారయిష్యే. సర్వం శ్రీనివాసార్పణమస్తు. నమో వెంకటేశాయ. గోవింద గోవింద. திருமலையப்பனே வேங்கடவனே கோவிந்தா கோவிந்தா. குன்றமேந்தி குளிர்மழை காத்தவன் அன்று ஞாலம் அளந்தபிரான் பரன் சென்று சேர்த்தொழ நம் வினை ஓயுமே என்று நம்மாழ்வார் கூறுகிறார். அதேபோல் ஸ்ரீ வெங்கடாச்சலாதீசம் ஸ்ரீயாத்யாசித வக்ஷசம் ஸ்ரிதச்சேதன மந்தாரம் ஸ்ரீனிவாசம் மகம்பஜே என்று அந்த திருமலையப்பனை செவித்துக்கொண்டு இன்றைய கல்யாண உற்சவத்தின் நேரடி ஒளிபரப்பின் வர்ணனையாளர் திருமதி ஏ. அருணா. பக்தர்களே, சங்கல்ப மந்திரங்களை தொடர்ந்து விஸ்வக்சேன் ஆராதனை சுத்தி புண்ணிய வாஜனத்துடன் சேவிக்கலாம் திருக்கல்யாண மகோத்சவத்தை. ஸ்ரீதேவி பூதேவி சமேதனாய மலையப்ப சுவாமியே கோவிந்தா கோவிந்தா.
శ్రీభూమికాం తమరవిందతలాయతాక్షం ప్రాణప్రజా పరమపంకజ కంభుగంఠం బ్రహ్మేశ వంద్యవరదం అమృతం భజామి భృగ్వత్రికస్య బమరీచ మధ్యే స్థిత్వాసనే కుశమయే సముధీరయంతం శ్రీశాస్త్రధారమఖిలం విఘనో మునీంద్రం భూయో నమామి భువనైకగురం ప్రసన్నం శ్రీమతే విఘనసే నమః భృగుమరీచ అత్రికస్య మేభ్యో నమః శుక్లాంబరధరం విష్ణుం శ్రీవర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే యస్య త్వరితవక్త్రాద్యా పారిషత్యా పరశరం విఘ్నం నిఘ్నంతి సదరం విశ్వక్సేనం తమాశ్రయే శ్రౌతస్మార్తాదికం కర్మణిఖిలం येन సూత్రితం తస్మై సమస్తవేదార్థవిదే విఘనసే నమః సూత్రాణామన్యక్లుప్తానాం నేత్రం యచ్చస్తనీకృతం సూత్రం వైఘాన సంబంధే భగవత్కర్మసూచకం ఓం భగవతో బలేన భగవతో వీర్యేణ భగవతస్తేజసా భగవతః కర్మణా భగవతానగృహీతో భగవతానధ్యాతో భగవన్ ధ్యాత్వా భగవత్కర్మ కరిష్యామి తద్భగవాన్ మన్యతాం ప్రాణనాయం యా అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార స్వరూపస్య శ్రీ భూనిలాసమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాక్యంజకర్మణి స్థండిలపరిపరిస్తరణ సర్వోపకరణ శుత్యర్థం సర్వత్ర ప్రోక్షణార్థం శుద్ధి పుణ్యాహ వాచనాక్యం కర్మ కరిచన్నాదో నిర్విఘ్నేన పరిసమా ఆవాప్యర్థం విశ్వక్సేన ఆరాధనాక్యంజకర్మణి తరంగంగరకారాధనం కరిష్యే ఓం ధారాసుప్త శ్రమాణశేషుధరత్తరిచ పరిపూరితేషు అపో విగృహన్ ప్రతిమాతకిష్యే గుణోమి దత్తాకం సుచిరకం సుధర్మ జినమా పశ్యమా శివతమా శాంతా శాంతతమా శుభా శుభతమా పూతా పుతరమా పుణ్యా పుణ్యతమా మేధ్యా మేధ్యతమా అమృతా అమృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః ఏతే శతమరణే సహస్రయజ్ఞా పాశావతా పుత్ర తేభ్యో ఇంద్రస్య విదోత విష్ణుర్విశ్వే దేవామంజనమృతస్వస్త్యా అస్మిన్ కుంభే వర్ణమావాహయామి ప్రజేతసమావాహయామి సక్తామృతమావాహయామి యాదస్పరిమావాహయామి వరుణాయ నమః ఇదమాసనం వరుణాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి వరుణాయ నమః పుష్పాన్ని సమర్పయామి గుడోపహారం నివేదయామి తాంబూలం సమర్పయామి సర్వోపచారాన్ సమర్పయామి సుధీశ్వరాయ విద్మహే పాశహస్తాయ ధీమహి తన్నో వరుణ ప్రచోదయాత్ వరుణాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి ఆదౌ నిర్విఘ్నేన పరిసమా ఆవాప్యర్థం విశ్వక్సేన ఆరాధనం కరిష్యే విశ్వక్సేనం చతుర్బాహుం శంకటకృసమన్వితం జగాపతిం శృంగకేనం సుపుష్పర్ధవాహనం పూర్వాచారోద్భవం దేవం దక్షిణాముఖమర్చయేత్ ఆగ్నేయుగస్మాదజామహే త్వాం విశ్వేశదాత్తం హితో నశంభో వైరాజంతే రోదనిసత్తాం ప్రయిష్యామ దేశో విపధానామనాదర్యామి సస్తాంతరితాన్ తథాతే పద్మాకారమండలే ఓం భోః విశ్వక్సేనమావాహయామి శాంతమావాహయామి హరమావాహయామి అమితమావాహయామి నిత్యానుభాయనమావాహయామి తద్దక్షిణే సూత్రపతిమావాహయామి వామే జగామావాహయామి సూత్రపతిగా సమేత శ్రీ విశ్వక్సేనస్య గినమాసనం విశ్వక్సేనాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి విశ్వక్సేనాయ నమః పుష్పాన్ని సమర్పయామి గుడోపహారం నివేదయామి తాంబూలం సమర్పయామి సర్వోపచారాన్ సమర్పయామి విశ్వక్సేన స్మృతో రాజా భగవాన్ సర్వకర్మణః తస్మాత్ రాజ్యమపాసీత కర్మణా విఘ్నశాంతయే ఆరంభే కర్మణాం పుష్టిం విజ్ఞానాం ప్రశమాత్యజ కుర్యాత్ సపరివారస్య విశ్వక్సేనస్య పూజనం భవద్ధనుగ్నాదః సుపుణ్యం పుణ్యాహం వాచయిష్యే వాచ్యతాం సుపుణ్యాహం కరోమి కురుష్వా స్వస్తి సుప్రోక్షితం అస్తు ప్రజాపతి ప్రియతాం ప్రియతాం ప్రజాపతిః శామ్యంతు ఘోరాని శామ్యంతు పాపాని శామ్యంతు నీతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శామ్యంతు ఘోరాని శామ్యంతు పాపాని శామ్యంత్వాధీతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శామ్యంతు ఘోరాని శామ్యంతు పాపాని శామ్యంత్వాధీతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని హతో దేవా అమంతనో యతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభిః ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాని తథేపదం సమూఢమస్య భాగం సురే త్రీని పదా విచక్రమే విష్ణుర్గోపా అదాభ్యః తతో ధర్మాణి ధారయన్ విష్ణో కర్మాణి పశ్యతి యతో వృధాని పస్పశే ఇంద్రస్య యస్సఖా తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూరయః దివీవ చక్షురాతరం తద్విప్రాసో విపణ్యవో జాగ్రవాగం సస్యమింధరే విష్ణోర్యత్పరమం పదం ద్రవిణోదా ద్రవిణసుస్తరస్య ద్రవిణోదాసనరస్య ప్రియం సతే ద్రవిణోదా వీరపదే మిషన్నో ద్రవిణోధారా ఆసతే దీర్ఘమాయు యత్పుణ్యం నక్షత్రం తద్భక్కుర్వేదోపవ్యుషం యదా వై సూర్యపుదేతి అథ నక్షత్రం నయతి యావత్ తత్ర సూర్యో గచ్ఛేత్ యత్ర జఘన్యం పశ్యేత్ తావత్ గృహీత యత్కారీ స్యాత్ పుణ్యాః ఏవ కృతే ఓం భూః భుర్భువస్వరో మత్స్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీ భూనిలాసమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాక్యంజకర్మణి సర్వత్ర ప్రోక్షణార్థం పుణ్యాహం భవంతో భ్రమంతే పుణ్యాహం క్రమణోస్తు పుణ్యాహం భవంతో భ్రమంత పుణ్యాహం క్రమణోస్తు పుణ్యాహం
భవంతో భ్రమంత పుణ్యాహం కర్మణోస్తు స్వస్తి న ఇంద్రో వృత్తశ్రమా స్వస్తి న పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్షో అరిష్టనేమి స్వస్తి నో బృహస్పతిర్దధాత్ పూర్వోక్త సంకల్ప విధివద పుణ్యాహం స్వస్తిం భవంతో భ్రమంతే కర్మణి స్వస్తి పుణ్యాహం స్వస్తిం భవంతో భ్రమంత కర్మణి స్వస్తి పుణ్యాహం స్వస్తిం భవంతో భ్రమంత కర్మణి స్వస్తిరుధ్యాస్మ హవ్యేర్నమసోపసత్య మిత్రం దేవం మిత్రధేయిన్నో అస్తు అనురాధాన హవిషా వర్ధయంతః సతంజీవేమి సరతస్సమీరాः పూర్వోక్త కర్మణి పూర్వోక్త నిమానాయ పుణ్యాహం వృద్ధిం భవంతో భ్రమంతే కర్మర్ధ్యతాం పుణ్యాహం వృద్ధిం భవంతో భ్రమంత కర్మర్ధ్యతాం పుణ్యాహం వృద్ధిం భవంతో భ్రమంత కర్మర్ధ్యతాం వృద్ధిః సమృద్ధిః పుణ్యాహం సమృద్ధిః ఆపోహిష్టామయో భవస్థానపూర్జే తథాతన మహేరణాయ చక్షసే యో పశ్యవతమోరసస్తస్య భార్యతే హనః ఉచతీర్వ మాతరః తస్మా అరంగమామవో యస్య క్షయాయ జన్వథ ఆపో జనయథా జనః ఓం పవమానస్సువర్జనః పవిత్రేణ విచర్షణిః యః పోతా సపునాతమా పునంతమా దేవజనాః పునంతమనమోధియ పునంత విశ్వ ఆయవః జాతవేదః పవిత్రవతే పవిత్రేణ పునాహిమ శుక్రేణ దేవదీత్యతే అగ్నే కృత్వా కర్తూకం ప్రణే యత్తే పవిత్రమర్చిషి అగ్నే వితరమంతర బ్రహ్మదేన పునీమహే ఉభాభ్యాం దేవసవితః పవిత్రేణ సవేన చ ఇదం బ్రహ్మ పునీమహే వైశ్వదేవీ పునతే దేవ్యాగాత్ యస్యే వక్మే స్తనవో మేతపృష్ఠాః తజామదంతః సదమార్తేష్ వయక్కుస్యామవతయోరయీణాం వైశ్వానరో రశ్మిభిర్మా పునాత్ వాదః ప్రాణేనే శిరోమయో భూః ద్యావా పృథివీ పయసాపయోభిః అర్ధావరీ జగ్నిజే మా పునీతాం బృహద్భిः సవితస్త్రుభిः వరశిష్టైరుద్దేవమన్మభిः అగ్నే దక్షైః పునాహిమ येन देवा अपनत येनापो दिव्यं कषः येन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे यः पावमानी रथ्येति ऋषिभिः संभृतकं रसं सर्वकं सपूतमस्नाति स्तुतितं मातरिश्वन पावमानीर्यो अध्येति ऋषिभिः संभृतकं रसं तस्मै सरस्वती दुहे क्षीरकं सर्पिर्मधोदकं पावमानी स्वस्तिगणीः सुदुःखाहि पयस्वतीः ऋषिभिः संभृतो रसः ब्राह्मणेष्वमृतकं हितं पापमानीर्तिशन्तुनः इमं लोकमथो अमं कामान् समर्थयन्तुनः देवैर्देवैः समाभृताः पापमानी स्वस्तिगणीः सुदुःखाहि घृतश्चितः ऋषिभिः संभृतो रसः ब्राह्मणेष्वमृतकं हितं येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पापमान्यः पुनन्तमा प्राजापत्यं पवित्रं शतोद्यामकं हिरण्मयं तेन ब्रह्मविदो वयं पूतं ब्रह्म पुनीमहे इन्द्रस्सु नीति सहमापुनात् सोमस्वस्त्यावरुणः समीच्या यमो राजा प्रमरुणाभिपुनातमा जातवेदा मूर्जयन्त्यापुनात् तच्छंयोरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्तुनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वञ्जगातभेषणं शिन्नो अस्तुद्यपदे सञ्चतुष्पदे ॐ शान्तिः ओम प्रात्यान्दिश देवार्त्विजो मार्जयन्तां दक्षिणायां दिशमासाः पितरो मार्जयन्तां प्रतीत्यान्दिश गृहापशमो मार्जयन्तां उदेत्यान्दिश्यापमोषधयो वनस्पतयो मार्जयन्तामूर्ध्वायान्दिश दिग्नः संवत्सरो यज्ञपदर्मार्जयन्तामतोधराधरेर्नागेभ्यो मार्जयन्तां वास्तोष्पदे प्रतिजानी यस्मान् स्वावेशो अनमीवो भवानः यत्वे महे प्रतिर्नो जुषश्वशन्न येधित्विपदे सञ्चतुष्पदे वास्तोष्पदे शक्मया सकं सताते सक्षी महिरन्वया गातुमत्या आवह क्षेमवतयो ये वरन्नो यूयं पाद स्वस्तिभिः सदा नः अमीवः वास्तोष्पदे विश्वारूपाण्या विशन् सखा सुषेवयेथिनः राजा त्वा वरुणो नयत देवि दक्षिणे वैश्वानराय रथम् तेनामृतत्वमस्यां मयोदात्रे मयो मह्यमस्तु प्रतिगृहीत्रे कयिनं कस्मादात् कामः कामाय वरुणाय नमः विश्वक्सेनाय नमः सर्वोपचारान् समर्पयामि विश्वक्सेनाय नमः यथा सुखं यथा स्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च கொண்டலவாடா வெங்கடரமணா கோவிந்தா கோவிந்தா. பக்தர்களே, இன்று அமாவாசை மற்றும் பூரட்டாதி நட்சத்திரம் புதன்கிழமை. விசேஷமான இந்த நன்னாளிலே இதோ விஸ்வக்சேன ஆராதனை சுத்தி புண்ணிய வாஜனத்தை தொடர்ந்து அங்குரார்ப்பண கைங்கரியத்தை சேவிக்கலாம். வேங்கடவன் அதாவது மகாவிஷ்ணு தச அவதாரங்கள் எடுத்தது கடைசியிலே கல்கி அவதாரம் என்கின்ற வேங்கடவன். அந்த வேங்கடவன் 7 மலைகளை தனதாக்கி கொண்டு திருமலையிலே நித்தியவாசம் செய்து கொண்டிருக்கிறார். அது எப்படி என்றால்,
அந்த வராக சுவாமியினிடம் சென்று தனக்கு சிறிது நிலம் கொடுக்க வேண்டுமென்றும் அதிலே நான் இங்கே தங்குகிறேன் என்றும் கேட்டவுடன் வராக சுவாமி அந்த எம்பெருமானுக்கு அந்த இடத்தை கொடுத்தார். ஆனால் ஒரு நிபந்தனை, முதலில் தங்களுக்கு செய்ய வேண்டும் பூஜைகள் அனைத்தும் கைங்கரியங்களும் உங்களுக்கு செய்த பிறகுதான் எனக்கு செய்ய வேண்டும் என்ற ஒரு நியமனத்தை ஏற்பாடு செய்து கொண்டு அதன்படியே திருமலையப்பன் திருமலையிலே 7 மலைகளை தனதாக்கி கொண்டு நித்தியவாசம் செய்து கொண்டிருக்கும் அந்த எம்பெருமானுடைய திருக்கல்யாண மகோத்சவத்திலே இதோ தேவர்களை ஆஹ்வானம் செய்யும் இந்த அங்குரார்ப்பண கைங்கரியத்தை செவித்து கொண்டிருக்கிறோம். அதிலே நவதானியங்களை மண்பாலிகைகளிலே சேர்த்து பூஜை செய்து கொண்டிருக்கிறார் அர்ச்சக சுவாமி. ஒவ்வொருவரும் ஒவ்வொரு குணத்தை கொண்டவர்களாகையால் அந்த நவதானியங்களிலே இருக்கும் நவகிரகங்களை கூட பூஜை செய்கிறான். அப்படி இந்த அங்குரார்ப்பண கைங்கரியத்தை முடித்துக்கொண்டு அடுத்ததாக ரக்ஷைகளுக்கு பூஜை ஆரம்பமாகிறது. ரக்ஷா பூஜையை சேவிப்போம். திருமலையப்பனே வெங்கடவனே கோவிந்தா கோவிந்தா என்று சேஷாச்சலத்திலே யாகம் செய்து கொண்டிருந்த முனிவர்கள் விஷ்ணு பக்தர்களாக மாறி வந்திருந்த ஸ்ரீஹரியிடம் தங்களோடு அமர்ந்துள்ள அந்த தாய் யார் என்று கேட்டார்களாம். இதோ அப்படி அந்த ரக்ஷ பூஜையை சேவிப்போம். ஓம் நமோ வைவாಹಿಕ ಮಹೋತ್ಸವಾಕ್ಯಂತಕೃಮಣಿ ಪ್ರತಿಸರಬಂಧನ ದೇವತಾರಾಧನಂ ಕರಿಷ್ಯೇ. ಓಂ ಯಮರ್ಪಯಂತ ಮನಯೋ ಹವರ್ಯೋಜೋ ಹಿ ದಾನರವಬುಧಾ ವಿರಾಜನ್ನೇ ತಮ್ಮಯದೇವಗೈತ್ಯಾನಾತ್ಮಂ ವಿಹಣಾನ ವದಂತೆ. ಓಂ ಶೇಷಮಾವಾಹಯಾಮಿ ಸಹಸ್ರಶೀರ್ಷಮಾವಾಹಯಾಮಿ ಅನಂತಮಾವಾಹಯಾಮಿ ನಾಗರಾಜಮಾವಾಹಯಾಮಿ. ರಕ್ಷಾಸೂತ್ರದೇವತಾಭ್ಯೋ ನಮಃ. ಆಸನಂ ಸಮರ್ಪಯಾಮಿ, ಪಾದ್ಯಂ ಸಮರ್ಪಯಾಮಿ, ಅರ್ಘ್ಯಂ ಸಮರ್ಪಯಾಮಿ, ಆಚಮನೀಯಂ ಸಮರ್ಪಯಾಮಿ, ಪುಷ್ಪಾಣಿ ಸಮರ್ಪಯಾಮಿ, ಗುಡೋಪಹಾರಂ ನಿವೇದಯಾಮಿ, ತಾಂಬೂಲಂ ಸಮರ್ಪಯಾಮಿ, सर्वोपचारान् समर्पयामि. तत्पुरुषाय विद्महे सहस्रफणाय धीमहि तन्नः शेषः प्रचोदयात्. स्वस्ति नो मिमीतामश्विना भगः स्वस्ति देव्यनीतरनिर्वणाः स्वस्ति पूषा असूरो दधातन स्वस्ति द्यावा पृथिवी सुचेतुना स्वस्तये वायुमपप्रवामहे सोमं स्वस्ति भवानस्य यस्पतिः बृहस्पतिं सर्वागणं स्वस्तये स्वस्तया आदित्यासो भवन्तु नः विश्वे देवानो अद्या स्वस्तये वैश्वानरो वसुरग्निस्वस्तये देवावन्त्रभव स्वस्तये स्वस्ति नो रुद्रः पात्वं हासः स्वस्ति मित्रावरुणः स्वस्ति मध्ये रेवती स्वस्ति न इन्द्रश्चाग्निश्च स्वस्ति नो अदिते कृधि स्वस्ति बन्धामनोजरेम सूर्याचन्द्रमसा विव पुनर्दधदाग्नादाजानदा सङ्गामेमहि स्वस्त्ययानन्तार्क्षवर्ष्णनीमिं महद्भूतं द्वायसं देवतानाम् असुरग्नमिन्द्रासकं समत्सु बृहद्यशो नावामिमारोहेम अम्भो मुचा माङ्गिरा सङ्गयं च स्वस्त्यात्रेयं मनसा जतार्क्ष्यम् प्रियादबानिशरणं प्रपद्ये स्वस्तिशं बाधे स्वभायन्नो अस्तु शुभं शुभम्. ஏடுகொண்டலவாடா வெங்கடரமணா கோவிந்தா கோவிந்தா என்று இதோ ரக்ஷைகளுக்கு பூஜை முடிந்து ரக்ஷாபந்தன கைங்கரியத்தை சேவிக்கலாம். சேஷாச்சலத்திலே சேஷாதிரிநாதனாக திருமலையப்பன் நித்தியவாசம் செய்து கொண்டிருக்கும் அந்த மலையிலே இதோ அப்படிப்பட்ட அந்த சேஷாதிரிநாதனுக்கு ரக்ஷா பந்தன கைங்கரியத்தை, அதாவது காப்பு கட்டுதல் கைங்கரியத்தை செய்ய உள்ளார் அர்ச்சக சுவாமி. சேஷாச்சலத்திலே அனைவரும் யாகம் செய்து கொண்டிருந்தார்களாம். ஒரு முறை அங்கே விஷ்ணு பக்தர்களாக மாறி வந்திருந்த ஹரியிடம், ஸ்ரீஹரியிடம் தங்களோடு அமர்ந்துள்ள அந்த தாய் யார் என்று கேட்டார்களாம். அதற்கு ஸ்ரீஹரி, என் பக்கத்திலே அமர்ந்துள்ளவளை அல்லவா நீங்கள் கேட்கிறீர்கள்? தனியாக இருந்து வந்த என்னை மோகினி போல் இவள் பிடித்து கொண்டாள். நானும் அவளை என்னுடன் சேர்த்து கொண்டு இருவருமாக சுற்றி திரிந்து கொண்டிருந்தோம். அப்பொழுது உங்கள் யாகம் தெரிந்தது. ஆகையால் இந்த செயலை அருகிலிருந்து பார்க்க வேண்டும் என்று வந்தோம். உங்களிடம் ஒன்று கேட்கிறேன், தவறாக நினைக்க வேண்டாம் என்றும் உங்களில் மிகவும் சிலர் அழகாக பாடிக்கொண்டிருக்கிறார்களே, அந்த பாட்டு என்ன என்றும், சில தேவதைகள் புகழ்ந்து அழைக்கிறார்களே எதற்கு என்றும், இந்த இடம் அக்னிகுண்டங்களாக நிறைந்திருக்கிறதே எதற்கு, இங்கு மரக்கட்டைகளால் செய்த பாத்திரங்களே தென்படுகின்றதே, எல்லாம் காண்பதற்கு வித்தியாசமாகவும் வியப்பாகவும் உள்ளதே என்று தொடர்ந்து கேள்விகளை தொடுத்தாராம் அந்த ஸ்ரீஹரி என்கின்ற மகாவிஷ்ணு. அதற்குள்ளாக அக்னிகுண்டம் அருகிலே இருந்தவர்கள் அவிசியாகம் செய்ய வேண்டும்,
அந்த தகுதி முடிந்த பிறகு தம்பதியர்களிடம் அனைத்து விஷயங்களையும் விரிவாக கூறலாம் என்று சொன்னார்களாம். தவசிகளும் உடனே அக்னிகுண்டம் அருகிலே சென்றார்கள். வேத மந்திரங்களோடு அவிசை அர்ப்பணித்து கொண்டிருக்க ஸ்ரீஹரி சங்கு சக்கரபாணியாய் அவர்கள் முன்னே தோன்றி தவசிகள் அர்ப்பணித்த அவிர்பாகத்தை பெற்று கொண்டாராம். அப்படி அந்த ஸ்ரீஹரி அவர்களுக்கு, அந்த தவசிகளுக்கு தன்னுடைய சுயரூபத்தை காட்டி அவிசை பெற்று கொண்டாராம், அந்த அவிர்பாகத்தை. அப்படிப்பட்ட ஸ்ரீனிவாசன் தான் இதோ இங்கே அந்த ஸ்ரீனிவாசனுக்கு காப்பு கட்டுதல் கைங்கரியத்தை அர்ச்சக சுவாமி செய்ய உள்ளார். இதோ அந்த பகவானை செவிக்கலாம். அவனுடைய அந்த காப்பு கட்டுதல் கைங்கரியத்தை செவிப்போம். வெங்கடரமணா கோவிந்தா, சங்கடஹரணா கோவிந்தா கோவிந்தா என்று எம்பெருமானுடைய வலது கரத்திலே அந்த ரக்ஷையை அணிவித்தார் அர்ச்சக சுவாமி. அப்படி முனிவர்களே, தவசீலர்களே, நீங்கள் உலக நன்மை குறித்து செய்யத் தொடங்கிய இந்த யாகத்தை கண்டு மிகவும் மகிழ்ச்சி அடைந்தேன் என்று கூறியவாறு ரமாதேவியோடு அங்கிருந்து மறைந்தாராம். இதை கண்ட அந்த தவசிகள் செய்வதொன்றும் அறியாமல் அப்படியே அதிசயித்து நின்றார்களாம். நாம் கொடுத்து வைத்தவர்கள், புண்ணியவான்கள், வேள்விகள், அதாவது யாகங்கள் யார் வேண்டுமானாலும் செய்யலாம். ஆனால் அந்த வேள்விக்கு உரியவரே நேரடியாக தோன்றி அவிர்வாகத்தை பெற்றுக்கொள்வது என்பது எங்கும் நடக்காத ஒன்று. ஸ்ரீலக்ஷ்மியையும் மகாவிஷ்ணுவையும் நாம் கண்குளிர காண முடிந்தது. அவர்களோடு பேசவும் செய்தோம். இது நாம் முன் பிறவியிலே செய்த புண்ணியத்தின் பலனாக கூட இருக்கலாம் என்றும் அந்த யாகத்தை நிறுத்தாமல் தொடர்ந்து முழுமையாக செய்து முடித்தனராம் என்று அந்த சூத்த சௌனகாதிகளுக்கு பின் அந்த கதையை கூறிக்கொண்டிருந்தாராம். அப்படி அந்த திருமலை அப்பன் எங்கு வேண்டுமானாலும் சென்று எல்லோரையும் வியக்க வைக்கும் செய்தியை செய்து அதன் பிறகு அவர் அருளி செய்வார். அப்படிப்பட்ட அந்த திருவேங்கடமுடையானுடைய திருக்கல்யாண மகோத்சவத்திலே திருமலை அப்பனுக்கு ரக்ஷா கைங்கரியத்தை முடித்து அதன் பிறகு பிராட்டிமார்களுக்காக அந்த ரக்ஷாபந்தன கைங்கரியத்தை நடத்த உள்ளார். பக்தர்களே, திருமலை அப்பனுடைய புகழ் உலகெங்கும் பரவி கிடக்கிறது. நாராயணா, கோவிந்தா, மாதவா, கேசவா என்று நீங்கள் எந்த பெயரில் அழைக்கிறீர்களோ அந்த பெயருக்காக நான் வந்து காத்து கொண்டிருப்பேன் பக்தர்களே என்று கூறுகிறார் அந்த எம்பெருமான். அப்படி சூதர், ஜாபாலி முனி கூறிய குமாரதாரா தீர்த்தத்தின் மகிமை பற்றியும் கூறுகிறார்கள் அவர்கள். திருமலையில் புனிதமான தீர்த்தங்களும் உள்ளன. அந்த செடி கொடி மரங்கள் அனைவரும் கூட ரிஷிகளின் ஸ்வரூபங்கள் என்றுதான் கூறப்படுகின்றன. அப்படிப்பட்ட இடத்திலே நாம் காலணிகள் அணிந்து கொண்டு செல்ல வேண்டாம் என்றும் கூறப்படுகிறது. அந்த தீர்த்தங்கள் பலவிதமாக உள்ளன என்று அவற்றிலே குமாரதாரா தீர்த்தமும் ஒன்று. குமாரசுவாமி குமாரதாரா தீர்த்தத்தோடு தொடர்புடையவரே. அப்படி அந்த சுவாமி புஷ்கரணியோடும் தொடர்புடையவர் அல்ல. குமாரசுவாமி சில காலம் இங்கு தங்கி இருந்ததாகவும் மேலும் அந்த வயதானவர் குமாரனாகவும் மாறினார் என்றும் கூறப்படுகிறது. அந்த வயதானவர் தன் மகனை தேடிக்கொண்டு வந்து வழி தவறி அழகிய மலை சிகரங்களை கொண்ட இந்த வெங்கடாச்சலத்திற்கு வந்தாராம். பசியினாலும் மகனை காணவில்லையே என்ற ஏக்கத்தாலும் நிலை தடுமாறி கீழே விழுந்தாராம். அப்படி கீழே விழுந்ததும் தன் மகனை அழைத்தவாறே இருந்தாராம். இதோ ரக்ஷாபந்தன கைங்கரியத்தை முடித்துக்கொண்டு அக்னி பிரதிஷ்டை अग्नि प्रतिष्ठापनं करिष्ये। ओम ये तोन्विन्द्रं स्तमाम शुद्धं शुद्धेन साम्ना शुद्धैरुक्थैर्वा वृद्धांशं शुद्ध आशीर्वान् ममक्ते इन्द्रशुद्धो न आघै शुद्धः शुद्धाभिरुदिभिः शुद्धोर्यं निधार्य शुद्धो ममत्यशों यः इन्द्रशुद्धो हिनो अर्यं शुद्धो रत्नादिराजते शुद्धो वृत्रादिविद्महे शुद्धो वाजं शुद्धादि मयि देवाद्रमिणमागिवन्तां मय्यासेनस्तमयि देवहूतिः देव्या होता रावणहिन्दपूर्वेरिष्टा स्यामधर्मा सुमीराः
मह्यं यदन्तमपजानि हव्यागोति सत्यामनसो मे अस्तु ये नोमानिगाङ्गदमच्चराहं विश्वे देवासो अधिभोजदामे उद्धन्यमानमस्यामेध्यमपपाप्मानं यजमानस्य हन्ते शिवानः सन्तु प्रतिशश्चतस्रश्यन्नो माता पृथिवी तोकसाता जातवेदो भुवनस्य रेतयः सिञ्चतपसो यज्ञनिश्यते अग्निमश्वत्थादिरिहव्यवाहकं शमी गर्भाञ्जनयन्योमयो भूः अदितेन मन्यस्व हनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसविदप्रसुवा ब्रह्मजिज्ञानं ब्रह्मं पुरस्ताद्विषीमतसृजो वेन आवह सबध्नया उपमा अस्य विष्टाशतश्च योनमशतश्च वः ॐ भूब्रह्माणमावाहयामि प्रजापतिमावाहयामि पितामहमावाहयामि हिरण्यगर्भमावाहयामि ब्रह्मणे नमः इदमासनं सोमो धेनुकं सोमो अर्वन्तमाशकं सोमो वीरङ्करमञ्जन्दरात् साधन्यं विदत्यकं सभेगं तस्रवणं ज्योतिराज तस्मै ॐ भूस्वमावाहयामि ॐ भवर्यज्ञाङ्कमावाहयामि ॐ सवरिन्दमावाहयामि ॐ भूर्भवस्वश्चन्द्रमावाहयामि सोमस्य इदमासनं ब्रह्मणे नमः सर्वोपचारान् समर्पयामि सोमाय नमः सर्वोपचारान् समर्पयामि ब्रह्मन् प्रोक्षिष्यामि सोम प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावर्धयत्वं नागस्य वृष्णेजमानोऽस्ते सप्तर्षीनागं सुकृतां यत्र लोकस्तत्रयं यज्ञं जिनमानं च धेः ॐ प्रोक्ष्य पवित्रे स्तो वैष्णव्ये स्तो यज्ञे स्तो वायुभूते स्तो विष्णोर्मनसा भूते स्तो यज्ञस्य पावने स्थः परशुरश पवित्रे स्तो वैष्णव्यो देवसविदप्रसवनात् तच्छत्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मि भेदापो देवीरग्रेपो अग्रे गोमोग्रयमं यज्ञं लिखताग्ने यज्ञपदन्धत्त युष्मानिन्द्रो वृणीत वृत्रतूर्ये यूयमिन्द्रमवृणीर्धं वृत्रतूर्ये प्रोक्षितास्था विष्णुमावाहयामि महाविष्णुमावाहयामि सदा विष्णुमावाहयामि व्यापिनारायणमावाहयामि ब्रह्मणप्रणेष्यामि गिरमानवादं यच्चाप्रणय यज्ञं देवतावर्धयत्वन्नागस्य वृष्णेजमानोऽस्ते सप्तर्षीणागं सुकृतां यत्र लोकस्तत्रयं यज्ञं जिनमानं च धेः ॐ प्रणया सोमाप्रणेष्यामि गिरमानवादं यच्चाप्रणय यज्ञं देवतावर्धयत्वन्नागस्य वृष्णेजमानोऽस्ते सप्तर्षीणागं सुकृतां यत्र लोकस्तत्रयं यज्ञं जिनमानं च धेः ॐ प्रणया कोमप्रणीतसमप्रणयत्वापो देवी प्रणयानि यज्ञकं सकं साधयन्तरः इदं वदन्ति कृष्णभट्टावदागसहस्रभोजं जिनमाने यञ्चतीः कोमो जनक्ते समो जनक्ते संविशन्तान् देवीर्विषपात्राणि देव यत्यायी संविशन्तान् देवीर्विषपात्राणि देव यत्यायी प्रजापतिमावाहयामि इन्द्रमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निशोमावाहयामि प्रजापतिमावाहयामि ब्रह्माणमावाहयामि इन्द्रमावाहयामि वसुनावाहयामि मृतावाहयामि रुद्रनावाहयामि आपावोपस्पृश्य श्रीमहाविष्णुमावाहयामि बृहत्प्रिमावाहयामि मित्रमावाहयामि वृणमावाहयामि आदित्यानावाहयामि अश्विनावाहयामि कुशलमावाहयामि कक्षमावाहयामि कक्षदेवतसोममावाहयामि औपासनीज्ञमावाहयामि विश्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आज्यभागे प्रजापतये दृष्टनोवामि ब्रह्मणे दृष्टनोवामि इन्द्रागे दृष्टनोवामि अग्नये दृष्टनोवामि सोमागे दृष्टनोवामि अग्निशोमाभ्यां दृष्टनोवामि प्रजापतये दृष्टनोवामि ब्रह्मणे दृष्टनोवामि इन्द्रागे दृष्टनोवामि वसुभ्यो दृष्टनोवामि मृद्भ्यो दृष्टनोवामि रुद्रेभ्यो दृष्टनोवामि आपावोपस्पृश्य श्रीमहाविष्णवे दृष्टनोवामि बृहत्पये दृष्टनोवामि मित्रागे दृष्टनोवामि वरुणागे दृष्टनोवामि आदित्येभ्यो दृष्टनोवामि अश्विभ्यां दृष्टनोवामि पुष्णे दृष्टनोवामि कक्षागे दृष्टनोवामि कक्षदेवत सोमागे दृष्टनोवामि औपासनयज्ञागे दृष्टनोवामि यज्ञदेवत विश्वेभ्यो देवेभ्यो दृष्टनोवामि सर्वदेवेभ्यो दृष्टनोवामि आद्यं तृप्यतिस्रयामि चरं तृप्यतिस्रयामि अग्ने द्योतिरसि समिदसि स्वाहा अमृतामसि वारुणमसि अन्तरितमृक्षोऽन्तरिता अरातयः प्रतिष्ठमृक्ष प्रतिष्ठा अरातयः चित्पतिस्थापनात् तच्छिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः वाक्पतिस्थापनात् तच्छिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा देवस्वाजपदापनात् तच्छिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा करसम्पूर्णावासमिधो गृहीत्वा मूलाग्राभ्यां कृतं स्पर्शयित्वाभ्यर्च्य अक्षता आच्य चरुभिः इमामेकमेष्टकाधेन सन्त्वेकाच शतञ्च सहस्रञ्चायुतञ्च नियुतञ्च प्रयुतञ्च अर्पदञ्च न्यर्पदञ्च सबत्रश्च मध्यञ्चान्तश्च परार्धश्च इमामे अग्नैष्टकाधेन सन्तु इन्द्राय नमः अग्नये नमः यमाय नमः कृतये नमः वरुणाय नमः वायवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः जातवेदसे नमः सहोजसे नमः जराप्रभवे नमः विदर्पणे नमः वैश्वानराय नमः जातवेदसे नमः अदितेन मन्यस्वा नवतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसविदप्रसुवा षष्टिशतसहस्राण्यगितमक्षयमृतमानया अयन्तयद्म आत्मा जातवेदस्तेनेत्यस्ववृत्तस्वजेतवृत्तगिरास्मान् प्रजगा पशुभिर्ब्रह्मपत्यसेनान्नाद्येन समेधयस्वाः वायुव्यादाग्नेयान्तं प्रजापतये स्वाहा नैऋत्यादीशानान्तं इन्द्राय स्वाहा अग्नये स्वाहा सोमाय स्वाहा अग्निशोमाभ्यां स्वाहा प्रजापतये स्वाहा ब्रह्मणे स्वाहा इन्द्राय स्वाहा वसुभ्य स्वाहा मरुद्भ्य स्वाहा रुद्रेभ्य स्वाहा आपावोपस्पृश्य
श्री महाविष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा स्तुभ्याग स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षदेवता सोमाय स्वाहा उपासना यज्ञाय स्वाहा यज्ञदेवता विश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा द्रव्याभिकार्या ओम भू स्वाहा ओम भव स्वाहा ओम स्व स्वाहा ओम भूर्भुव स्व स्वाहा अदितेन्ममक्स्थाः अनुमतेन्ममक्स्थाः सरस्वतेन्ममक्स्थाः देवसमिदप्रासामीः अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्री भूनिरासमेत श्रीनिवास स्वामिनः मैवाहिक महोत्सवाक्यक्रमणे उपासनाग्नौ साघारान्ते सर्वप्रायश्चित्तार्थमतो देवादिशत्वैष्टमहोमं करिष्ये अदितेन मन्यस्वा नमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसमिदप्रसुमा ओम अतो देवा अवन्तरो यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधामभिः स्वाहा इदं विष्णुर्विचक्रमे त्रेधा निदधेपदं समूढमस्य भागं सुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि पश्यति यतो व्रतानि पस्पशे इन्द्रस्य गित्यस्सखा स्वाहा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूर्यः दिमेव चक्षुणादरग् स्वाहा तद्विप्राधमपि पञ्चमोजाग्रभागं सस्यमिन्धते विष्णोर्यत्परमं पदग् स्वाहा ॐ भू स्वाहा ॐ भव स्वाहा ॐ स्व स्वाहा ॐ भूर्भुवः स्व स्वाहा अदितेन्ममग्रस्ताः अनुमतेन्ममग्रस्ताः सरस्वतेन्ममग्रस्ताः देवसमिदप्रासामीः మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా తలమోచి ఎవ్వరైనా తమవారైనా వారిని పిలువక తాము తామే పెండ్లాడేరా తలమోచి ఎవ్వరైనా తమవారైనా వారిని పిలువక తాము తామే పెండ్లాడేరా అలరి శ్రీ వెంకటేశ ఆడకుమము రప్పించి పలసినట్టు గరుడ ధ్వజమెత్తవయ్యా మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా చెంది ఊడిగపు వారు సేవ సేయకెవ్వరైనా ఊడిగపు వారు ప్రజ్ఞానం జానతభిజానతే సంకల్పమానం ప్రకల్పమానముపకల్పమాన ముపక్లుప్తం క్లుప్తం శ్రీజో వసీయ ఆయత్ సంభూతం భూతం చిత్రః కేతు ప్రభానాభాన్ సంభానే ज्योतिष्मागस्तेजस्वानातभग्स्तपन्न रोचनो रोचमान शोभन शोभमान कल्याण श्रियमेवावरुन्धे शीते वाते पुनर्निवेत्याः क्षेमो वै राष्ट्रस्य शीतो वातः क्षेममेवावरुन्धे
ఓం శ్రౌతస్మార్తాదికం కర్మనిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్తవేదార్థవిదే విఘనసే నమః. విద్యుత్కోటిదివాకరాపమణిశం శంకం గదా పంకజం చక్రం బిభ్రతి ఇందిరావసమతి సంశోభి పార్శ్వత్వయం కేయూరాంగదహారకుండలధరం పీతాంబరం కౌస్తుభం దీప్తం విశ్వధరం విభం సువక్ష విలసత శ్రీవత్సచిహ్నం భజే స్వచ్చక్రశంఖం కటివరదహస్తం స్వర్ణాంబరం రత్నకిరీటకుండలం ప్రళంబసూత్రోత్పలమాల్యభూషణం నమామ్యహం వెంకటశైలనాయకం. అథ భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యాపరిమితశక్త్యా భ్రయమానస్య మహాజలౌకస్య మధ్యే పరిభ్రమమానానామనేకకోటి బ్రహ్మాండానాం ఏకతమే ఆప్తేజో వాయుం యాగాజ అహంకార మహదవ్యక్తాఖ్యసత్తావరణైరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంతాష్టదిగ్గజో పరిప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానాం అథో భాగే మహానాలాయమానస్య మణిరాజస్య శేషస్య సహస్రభణామణి మండల మండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రదీకాఖ్య అష్టదిగ్దండి శుండాదండోత్తంభితే అమరావతే తేజోపదే సంయమనే రక్షోపదే సింధుపదే గంధవత్యలకాపదే యశోవనేత్యష్టదేవనే విరాజితే ఇంద్రాగ్నియమ నిరుతివర్ణవాయుకుబేర ఈశానాఖ్య అష్టలోకబాలకమరిమాలితే లోకాలోకాచలమలయతే లవణేక్షుసురాసర్పితశిక్షేర సుత్తోదకాఖ్య సప్తార్ణవపరివృతే జంభూప్లక్ష కుశక్రౌంచ శాకజాల్మల పుష్పరాఖ్య సప్తద్వీపద్వీపదే మాహేంద్రమలయ సఖ్య అదృక్షద్వింధ్యపారయాత్రాఖ్య సప్తకులపర్వత విరాజితే భారతికం పురుషహారీలామృతభద్రాశ్వయేతుకమాలక హిరణ్యకరమణక కురువర్షాఖ్య నవవర్షాణాం మధ్యే భరతవర్షే ఇంద్రగసేరుదామ్రగభస్తి పున్నాక గంధర్వ సౌమ్యవర్ణ భరతాఖ్య నవఖండానాం మధ్యే భరతఖండే మమ అనేక జన్మ సూర్య జన్మ నిచాయేతత్ క్షణపర్యంతం బాల్య యౌవన కౌమార వార్ధకేషు రహసి ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహాపాతకాది సమస్త దురితక్షయార్థం దశ పూర్వేషాం దశాపరేషాం మద్వంస్యానాం మాతృవంస్యానాం సర్వేషాం పితॄణాం కుంభీపాకలోహితధామాతపసంఘాతకాలసూత్రాది వివిధేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యః ఉత్తీర్య తులై సూర్యమండలపర్యంతం కృతనాశైర్వర్షసహస్రావధానే ఏకైకజలాపకర్షణక్రమేణ సర్వరాస్యపకర్షణ సంహితకాలే శ్రీహరిలోకే నివాససిత్యర్థం త్రిగణీకృత అగ్నిష్టోమ అతిరాత్రాప్తోర్యావసాంతపనవాజపేయపౌండరీకాశ్వమేధాధి శతకృతపుణ్యఫలావాప్యర్థం ఆమోద ప్రమోద సంమోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సామీప్య సారూప్య సాయుధ్యపదమితి చతుర్విధ మోక్షఫలసిత్యర్థం అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార స్వరూపస్య శ్రీ భూనిలాసమేత శ్రీ శ్రీనివాస స్వామినః శ్రీమిఖనో మణీంద్రమదానసారవిర్భృక్వాదిభిర్వశిష్టాదిభిః దివ్యమహర్షిభిः రిక్తగుహ్య ధర్మపురాణ ఇతిహాస కల్పోక్త సకల ఫలావాప్యర్థం కన్యాదానం కరిష్యే. ఓం అస్య శ్రీమదాదినారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య శంఖచక్రశార్ంగ కౌమోదగీ నందకస్య శ్రీమతో వైకుంఠ నాయకస్య శ్రీమత వైఖానస భగవత్ శాస్త్రోక్త మార్గేణ ఆంగీరస బారహస్పత్య భారద్వాజత్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార రూపస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణో నప్త్రే ఆంగీరస బారహస్పత్య భారద్వాజత్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణ భూషస్య మూల ప్రకృతి స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయ కర్మణోఖ్యాతి వశాత్ ఉత్పత్తి స్థితిలయ కారణ భూషస్య శ్రీ మహావిష్ణోః పరవాసుదేవ శర్మణః పౌత్రాయ ఆంగీరస బారహస్పత్య భారద్వాజత్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతా నికుటమకుటమణిగణ విజృంభిత పాదారవిందస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శర్మణః పుత్రాయ ఆంగీరస బారహస్పత్య భారద్వాజత్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటహార కేయూర దివ్యాభరణ భూషితాయ దివ్యపీతాంబరధరాయ దివ్యమాల్యోభే శోభితాయ నిజావతారాయ స్వర్ణగరుడ వాహనారూఢాయ అచింత్య దివ్యాద్భుత నిత్య యౌవన స్వభావ లావణ్య తేజో రుద్రాకరాయ అఖిల శాఖాధ్యాయినౌ శ్రవణ నక్షత్రే మకర రాసౌ జాతాయ శ్రీ శ్రీనివాస పరబ్రహ్మణే వరాయ.
ऋग्यजुस्सामाधर्मण सकलवेदाध्यायिनीं भार्गवत्सीवन आपनवान् औरवैदलवञ्जारुषेय प्रवरान्विता भार्गवसगोत्रोद्भवीं सर्वालङ्कारमतीं सर्वाङ्गना सम्मोहन संसेवितपादारविन्दां श्रीमहाविष्णोः वक्षस्थलनिवासिनीं अयोनिजां भृगोः सङ्गल्मदनयां उत्तरफल्गुणी नक्षत्रे कन्यारासुजातायां श्रीदेवी नाम्नीमिमां कन्यां दास्यामि ऋग्यजुस्सामाधर्मण सकलवेदाध्यायिनीं काश्यप आवत्सारणीं ध्रुवत्रिकारुषेय प्रवरान्विता काश्यपसगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं सर्वाङ्गना सम्मोहन संसेवितपादारविन्दां श्रीमहाविष्णोः अत्यन्तमनोहरीम् अत्यन्तसौन्दर्यवतीं बहु श्यामलाङ्गीं कश्यप प्रजापतेः सङ्गल्मदनयां रेवती नक्षत्रे मीनरासुजातायां श्री भूदेवी नाम्नीमिमां कन्यां दास्यामि कन्यां कनकसम्पन्नां कनकाभरणैर्युतां दास्यामि विष्णवे तुभ्यं ब्रह्मलोकजयीर्षया कन्यां सालङ्कृतां साध्वीं सुशीलाय समेतचेत् प्रयतोऽहं प्रयच्छामि धर्मकामार्थसिद्धये विश्वम्भरा सर्वभूता साक्षिण्यः सर्वदेवताः इमां कन्यां प्रदास्यामि प्रीणातु कमलापतिः कन्यादानमुहूर्तः सुमुहूर्तो अस्तु सुप्रतिष्ठितमस्तु। மகா சங்கல்பம் கன்னியாதானம் கைங்கரியங்களை சேவித்துக்கொண்டு இதோ இப்பொழுது நாம் சேவிக்க இருப்பது மாங்கல்ய பூஜை. பிராட்டிமார்களுடைய மாங்கல்யங்களை சுத்தப்படுத்தி அதற்கு மஞ்சள் குங்குமமிட்டு அக்ஷதை புஷ்பங்களால் பூஜை செய்ய உள்ளார் அர்ச்சக சுவாமி. பக்தர்களே, திருமலை அப்பனுடைய நித்திய கல்யாணத்தை செவிக்கும் பொழுது பக்தர்கள் அனைவரும் கூட மிகவும் சந்தோஷமாக இருப்பார்கள், மகிழ்ச்சியாக இருப்பார்கள். ஏனென்றால் அவனுடைய திருவடிகளை சரணாகதி செய்து அவனை செவித்தோமானால் பக்தி பாரவசியம் தானாக வரும். அந்த பக்தவத்சலனும் நம்மை அருளி செய்வான் என்ற நம்பிக்கை. ஆகையால் தான் தொலை தூரத்திலிருந்து கூட அந்த தூரத்தை கணக்கிடாமல் நடந்தே வந்து அந்த எம்பெருமானை செவித்துக்கொண்டு கோவிந்த நாமத்தை கூறிக்கொண்டு பகவானை மகிழ்ச்சியுடன் பக்தியுடன் செவித்து கொண்டு செல்லுகிறார்கள் பக்தர்கள். அப்படிப்பட்ட பெருமாளின் திருக்கல்யாண மகோத்சவத்திலே இதோ மாங்கல்யங்களுக்கு பூஜை நடைபெற்று கொண்டிருக்கிறது. இந்த வேளையிலே ஒரு நிகழ்ச்சியை எண்ணி பார்க்கிறேன். மகாபாரத போர் முடிவு பெற்றதும் கண்ணனின் துணையால் தம்பிகளாகிய பீமன், அர்ஜுனன், நகுலன், சகாதேவன் ஆகியவர்களின் உதவியாலும் போரில் வெற்றி பெற்றார் தர்மர். ஆனால் மனதிலே உள்ள ஒரு யோசனை என்னவென்றால், அனைவரையும் வீழ்த்திவிட்டோமே என்ற ஒரு சங்கடம். அப்பொழுது பகவான் அவருக்கு அறிவுரை கூறுகிறார். அது எந்த காலத்தில் என்னென்ன நடக்க வேண்டுமோ அதன்படிதான் நடக்க வேண்டும். ஆகவே கவலை இல்லாமல் வெற்றி வாகை சூடு, மகிழ்ச்சியாக இரு என்று கூறுகிறார். அதன் பிறகு அந்த பக்தவத்சலன், அதாவது கண்ணபிரான், கலியுகத்திலே வேங்கடவனாக மாறுகிறான். அந்த வேங்கடவனாக மாறிய பிறகு ஒரு முதியவர் தன்னை தேடிக்கொண்டு வழி தவறி அந்த மலை சிகரங்களை கொண்ட இந்த வேங்கடாச்சலத்திற்கு வந்தார். பசியினாலும் தன்னுடைய மகனை காணவில்லையே என்ற கவலையினாலும் நிலை தடுமாறி கீழே விழுந்தாராம். கீழே விழுந்ததும் தன் மகனை அழைத்தவாறே இருந்தாராம். அப்பொழுதும் ஆபத் பாந்தவனான பரந்தாமன் மாற்று வடிவில் அதாவது பெரிய கிழவர் வேடத்திலே முன்தோன்றி, வயோதிகரே, இந்த அடர்ந்த வனத்திற்கு ஏன் வந்தீர்கள்? இந்த தள்ளாத வயதிலும் வாழ வேண்டும் என்று ஆசைப்படுகின்றீர்களா என்று கேட்டாராம். அந்த பெரியவர் கூறினாராம், ஐயா, உயிர் மீது எனக்கு ஆசை இல்லை. இருந்தாலும் திருப்பி செல்ல வேண்டிய நான் தரவேண்டிய நன்றிக்கடன் உள்ளது. அதற்கு முன் இறந்து விடுவோமோ என்ற பயம். அப்பொழுது சுவாமி அந்த பெரியவரை பார்த்து அழைத்து கொண்டு வனத்திலே இருந்த தீர்த்தத்தில் நீராடும்படி கூறினாராம். அந்த பெரியவரும் நீராடி நீரிலிருந்து வெளியே வரும்பொழுது ஒரு குமரனாக மாறியிருந்தாராம். அப்பொழுது சுவாமியும் அவர் முன் தோன்றி அருகிலே உள்ள இந்த ஆசிரமத்திற்கு சென்று யாகம் செய், உன்னுடைய எண்ணம் நிறைவேறும் என்றாராம். தன் நன்றி கடனை செலுத்த முடியாமல் இருக்கும் அந்த பெரியவர்கள்
3 மாதங்கள் 3 வேளையும் இந்த தீர்த்தத்தில் நீராடினால் வைரம் போன்ற தேகம் பெறுவார்கள் என்று வரமருளினாராம் அந்த பகவான். ஜாபாலி முனி அப்படி கூறினாராம் அந்த கதையை. மேலும் வால்மீகி முனிவர் சங்கணன் என்ற அரசனுக்கு ஒரு கதை கூறினார். எதிரிகளால் அரசுரிமையை இழந்த சங்கணன் என்னும் அரசன் புனித தலங்களுக்கு செல்கிறான். ராமேஸ்வரம் சென்று ராமசேத்துவில் நீராடினான். அங்கிருந்து பல புதிய தலங்களை தரிசனம் செய்து கொண்டு புண்ணிய தீர்த்தங்களிலே நீராடியபடி திருச்சானூரை வந்து அடைந்தானாம். அங்கே சுவர்ணமுகி நதிக்கரையில் நதியின் அருகே இருந்த பத்ம சரோவர திருக்குளத்திலும் நீராடினானாம். எனினும் அவனுடைய மனக்கவலை மட்டும் தீரவில்லை. எதிரிகளால் அரசுரிமை இழந்தேன், நாடு இழந்தேன், தனியாக நாட்டை விட்டு வெளியேறி வந்தேன். உடுத்த உண்ணவும் உடையும் இல்லை, சாப்பிட சோறும் இல்லை. அரச போகங்களை எல்லாம் அனுபவித்து எனக்கு ஏன் இந்த துன்பம் என்று மிகவும் மனதை கஷ்டப்படுத்தி கொண்டானாம். அப்பொழுது அசரீரி, சங்கடனே வருந்தாதே, இந்த பகுதியில் வடக்கே சற்று தூரத்திலே வெங்கடாத்ரி உள்ளது. அங்கே சென்று சுவாமி புஷ்கரணியில் நீ நீராடினால் சுவாமியின் தரிசனம் செய்து சேவித்து அவர் உனக்கு அருளி செய்வார் என்று கூறினாராம். இதோ மாங்கல்ய பூஜை முடிந்து மாங்கல்ய தாரணம் நடைபெற உள்ளது. சேவிக்கலாம் பிராட்டிமார்களின் மாங்கல்ய தாரணத்தை. லக்ஷ்மி ரமண கோவிந்தா கோவிந்தா. ஸ்ரீதேவி பிராட்டிக்கு முதலில் அந்த மாங்கல்யத்தை அணிவிக்க உள்ளார் அர்ச்சக தந்திரயோ வேதான்வஸ்ருத்யந்தா தான ஹஸ்தே குருதா அதஹ சீதா சாவித்ரி மாங்கல்யம் தந்துநானேனா லோகரக்ஷக ஹேதவே கண்டே பத்ராமி சுபகே சாஜீவ சரதசதம். ஸ்ரீதேவ்யை நமः. மாங்கல்யதாரண முகூர்த்த சுமுகூர்த்த அஸ்து. பிரஜாபதி சோமகும் ராஜா நமசృజత. தந்திரயோ வேதான்வஸ்ருத்யந்தா தான ஹஸ்தே குருதா அதஹ சீதா சாவித்ரி மாங்கல்யம் தந்துநானேனா லோகரக்ஷக ஹேதவே கண்டே பத்னாமி சுபகே ரக்ஷத்வம் புவனத்ரயம். பூதேவ்யை நமः. மாங்கல்யதாரண முகூர்த்த சுமுகூர்த்த அஸ்து. అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక. అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక. ఇతరుల వేడుకొంటేనేమి గలదు. అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక. ఇతరుల వేడుకొంటేనేమి గలదు. అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక. మోదముతో నొకమాని మొదల బోసిన నీరు పాదుకొని కొనకెక్కి ఫలించుగాక. మోదముతో నొకమాని మొదల బోసిన నీరు పాదుకొని కొనకెక్కి ఫలించుగాక. ఆది మూలమగు హరి
ఆతుమ సేవించగా ఓం అగ్నేయ ప్రథమో దేవతానాగం సోస్య ప్రజామంజితమృత్యభాషాత్ ప్రజకుం రాజావృణో నమంజితాం యథైకు స్త్రీ పౌత్రమకన్నరోధాత్ స్వాహా ఇమం మే వరుణస్తురుచి హవమత్యాజ ప్రళయ త్వామవస్సురాజగే స్వాహా తత్వాయామి బ్రహ్మణా మందమానసదాశాస్తే యజమానో హవిర్భిః అహేణమానో వరణే హవోద్రిషకం సమాన ఆయ ప్రమోషే స్వాహా తన్నో అగ్నే వరుణస్య విద్వాన్ దేవస్య హేడో వయాసకీష్ఠాః యజిష్టో వన్హినమస్సోషడానో విశ్వాన్ ద్వేషాగం సిప్రమధ్యస్వ స్వాహా సత్వన్నో అగ్నే మమ భవతే నేతిష్టో అస్యాపచరో వ్యష్ట అవజక్ష్మనో వరుణగం మృడానో వేహమృడేకం సహపోనయేతి స్వాహా తమగ్నే అయాస్యాసన్మనసాహితః అయాసర హవ్యమోహిడేయానో దేహి భేషడిగ్ స్వాహా ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓం సవ స్వాహా ఓం భూర్భవ స్వ స్వాహా అదిదేన్మమకుస్తాః అనుమదేన్మమకుస్తాః సరస్వదేన్మమకుస్తాః దేవతమిదప్రాసామీః అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీం భూనిలాసమేత శ్రీనివాసస్వామినः వైవాహిక మహోత్సవాఖ్యక్రమణి ఓపాసనాగ్నౌ లాజహోమం కరిష్యే అదిదేన మన్యస్వా అనుమదేన మన్యస్వా సరస్వదేన మన్యస్వా దేవతమిదప్రసవా ఇమాన్ లాజానామిత్యభికార్యా ఓం ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవణనాం తదగ్నిరనుమన్యతాం యయన్నార్యుబభ్రూతేక్నౌ లాజానావపంతి దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా ఉదాయుషాస్త్వాయుషో దోషధీనాకుం రసేనోత్పద్యన్యస్య సుష్మేనోధస్తామమృతాకుం అను విశ్వాముతత్వయా వయం ధారాబుదన్యా ఇవ అతిగాహే మహిద్విషః ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవదనాం తదగ్నిరనుమన్యతాం యయన్నార్యుబభ్రూతేక్నౌ లాజానావపంతి దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా ఉదాయుషాస్త్వాయుషో దోషధీనాకుం రసేనోత్పద్యన్యస్య సుష్మేనోధస్తామమృతాకుం అను విశ్వాభుతత్వయా వయం ధారాబుదన్యా ఇవ అతిగాహే మహిద్విషః ఓం భూస్వాహా ఓం భవస్వాహా ఓం సవస్వాహా ఓం భూర్భవస్వస్వాహా అదిదేన్మమగ్గుస్తాః అనుమదేన్మమగ్గుస్తాః సరస్వదేన్మమగ్గుస్తాః దేవతమిదప్రాసామీః అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీం భూనిలాసమేత శ్రీనివాసస్వామినः వైవాహిక మహోత్సవాఖ్యంచక్రమణి ఓపాసనాగ్నౌ సర్వప్రాయశ్చిత్తార్థం మతో దేవాని షట్వైష్ణవహోమం కరిష్యే అదిదేన మన్యస్వా అనుమదేన మన్యస్వా సరస్వదేన మన్యస్వా దేవతమిదప్రసవా ఓం మతో దేవా అవంతనోకితో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభిः స్వాహా ఇదం విష్ణుర్విచక్రమే త్రేధానదధే పదం సమూఢ నమస్యవాగం సరే స్వాహా त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णो कर्माणि पश्यतिगतो वृदानि पस्पशे इन्द्रस्य युज्यसखा स्वाहा तद्विष्णो परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवे वचक्षुरादर्ग स्वाहा तद्विप्रासोऽपि मन्यमोजाग्रभागं सस्समिन्धते विष्णोर्यत्रमं पदग स्वाहा ओं भूस्वाहा ओं भवस्वाहा ओं सवस्वाहा ओं भूर्भवस्वस्वाहा अदितेन्वमक्स्ताः अनुमदेन्वमक्स्ताः सरस्वतेन्वमक्स्ताः देवसमिदप्रासामीः अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रीं भूनिलासमेत श्रीनिवासस्वामिनः वैवाहिक महोत्सवाख्यक्रमणि औपासनाग्नौ कर्मसात् पुण्यार्थम् उपरिष्टादन्तहोमं करिष्ये अदितेन मन्यस्वा नमदेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसमिदप्रसमा यदस्य कर्मणोत्तिरेजं यत्वान्योनिमहाकरम् अग्निष्टस्विष्टकृद्विद्वान् सर्वकृष्टिष्टकं सुखनं करोतु स्वाहा अग्नये स्विष्टकृते हुताहुतीनाङ्कामानाकं समृद्धयित्रे स्वाहा अग्नये स्वाहा अग्नये नादाय स्वाहा अग्नये नमदये स्वाहा प्रजापतये स्वाहा इन्द्राय स्वाहा विश्वेभ्यो देवेभ्यः स्वाहा सर्वाभ्यो देवताभ्यः स्वाहा सर्वत्रैवातिष्ठकं सर्वत्रैवानातिष्ठं देवतमविस्मै स्वाहा अग्नये स्पष्टकृते स्वाहा वास्तवते नमो वास्तवतये स्वाहा यन्म आत्मनो मिन्दाभूतग्निस्तत्पुनरः आर्जातवेदावचर्षणि स्वाहा पुनरग्निचक्षुर्धातुरेन्द्रो बृहत्पतिः पुनर्मे अस्मिनाय पञ्चक्षुरादत्तमक्षो स्वाहा इष्टेभ्यः स्वाहा वषडनिष्टेभ्यः स्वाहा भेषडन्दृष्ट्यै स्वाहा कृत्यै स्वाहा दौराध्यै स्वाहा दैवीभ्यः स्वाहा तनूभ्यः स्वाहा अर्ध्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा येधोऽस्येधि श्रीमहि स्वाहा समितसितेजोषितेजोमयिध्यैः स्वाहा यमस्य धीमहि मृत्योर्मेवाहि स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मेवाहि स्वाहा सोमस्य धीमहि चित्तं मेवाहि स्वाहा वायोर्धीमहि प्राणान्मेवाहि स्वाहा ब्रह्मणो धीमहि
बुद्धिं मे पाहि स्वाहा सप्तरे अग्ने समिधः सप्तरिक्मा सप्तऋषयः सप्तधाम प्रियाणि सप्तहोत्रा सप्तधात्मा यजन्ति सप्तयो निरापरस्वा कृतेन स्वाहा ऋतधान विद्वान् नष्टभृतेन पूर्णमाहुनिञ्जहो मनसा प्रजापतये स्वाहा अग्निर्भक्तं वेदर्भक्तं देवोर्भक्तं पृथिवीभक्तं वोषधिवनस्पतिगन्धर्वाप्सरसश्चैव भक्तं अग्निर्जेर्नं वेदर्जेर्नं देवोर्जेर्नं पृथिवीजेर्नं वोषधिवनस्पतिगन्धर्वाप्सरसश्चैव जेर्नं समन्दाम्बर्हिर्हविषा कृतेन समादित्यैर्वसभिः सम्मरुद्भिः समिन्द्रेण विश्वेभिर्देवेभिरङ्क्तां दिव्यं नभो गच्छत यत्स्वाहा आद्यशेषम् इन्द्राय जहोमि स्वाहा अग्निस्तृप्यतो वेदस्तृप्यतो द्योस्तृप्यतो पृथिवीतृप्यतो ब्रह्माद्यास्तृप्यन्तां वोषधिवनस्पतिगन्धर्वाप्सरसश्चैव तृप्यन्तां मे दक्षिणतर्पितर्पितामः प्रपितामः साक्षय्यमस्तृप्यन्ताम् अदितेन्वमग्रस्ताः अनुमतेन्वमग्रस्ताः सरस्वतेन्वमग्रस्ताः देवसविदप्रासावीः आवाहनदेवताभ्यो नमः यदा सुखं यदा स्थानं प्रवेशयामिषु पवित्रमसि पवित्रं मे भूयात् स्वाहा वरसिक्ताकक्वरेष्टोक्रमवचो अपावधीं त्वेषं वचो अपावधीक स्वाहा ऊर्ध्वं यज्ञं नियतम्बाजी एकवरदमत्र वेधां वष्पन् पृथिव्या दिवो वा विष्णवत वा पृथिव्या स्वाहा पश्चिमतः परिधिमपनया दक्षिणतः परिधिमपनया उत्तरतः परिधिमपनया पश्चिमतो विष्णोः सदनमसि दक्षिणतो विष्णोः सदनमसि उत्तरतो विष्णोः सदनमसि प्राच्यां विष्णोः सदनमसि सर्वानन्यान् परसमूख्या ग्रन्थीन् विस्तृत्यार्भिप्रोक्ष्य आप्यायन्तामिति जुहोति आप्यायन्तामापवोषधयो मरुतां पृषतयस्थतिमं गच्छततो नो वृष्टिमेरय स्वाहा शुद्ध्यन्तां देवसदनगं शुद्ध्यन्तां देवसदनम् भूतिस्मातेर्लभते नित्यकं सर्वयज्ञ कृतं भवेत् अग्निमार्तयो भूतिः आदित्यः सोमो नमः त्रयायुषं जमदग्नेः कश्यपस्य त्रयायुषं यद्देवानां त्रयायुषं तन्मे अस्तु त्रयायुषाम् त्रयायुषं जमदग्नेः कश्यपस्य त्रयायुषं यद्देवानां त्रयायुषं तन्मे अस्तु त्रयायुषम् दीर्घायुत्वाय बलाय शताय शतञ्च वर्चसे त्रयायुषम् आपोहिष्टामजो भवस्तानपूर्जे तथातन महेरनाय अरङ्गमामवो यस्य क्षयाय जन्वधः आपो जन यथा जनः यत्ते अग्ने तेजस्तेनाहं तेजस्वी भूयासं यत्ते अग्ने वर्चस्तेनाहं वर्चस्वी भूयासं यत्ते अग्ने हरस्तेनाहं हरस्वी भूयासं मयि मेधां मयि प्रजां मयि यज्ञस्तेजो दधात मयि मेधां मयि प्रजां मयि इन्द्रियं दधात मयि मेधां मयि प्रजां मयि सूर्यो भ्राजो दधात मन्त्रहीनं क्रियाहीनं भक्तेनं उदासनाय कृतमयादेव परिपूर्णं तदस्मै प्रायश्चित्तानि शेषानि होमकर्मात्मकानि मैदानि शेषावशेषाणां कृष्णान् स्मरणं ब्रह्मकायेन वाजामनसेन्द्रियेण वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यत् तस्मै नारायणायेति समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः प्रणपाद्र्घ्याचमनीयं समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः यदा स्थानं प्रवेशयामि अग्निपुरुषाय नमः गुडोपहारं निवेदयामि आज्योपहारं निवेदयामि अग्निपुरुषाय नमः सर्वोपचारान् समर्पयामि भगवत्समारोपणं सर्वं श्री श्रीनिवासार्पणमस्तु यज्ञेश्वराय नमः यदा सुखं यदा स्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च सर्वं श्री भूनीला समेत श्रीनिवासार्पणमस्तु सर्वं श्री कृष्णार्पणमस्तु ఓం నమో వెంకటేశాయ கோவிந்தா கோவிந்தா திருமலையப்பனுடைய திருக்கல்யாண மகோத்சவத்திலே இதோ லாஜஹோமம் பிரதான ஹோமம் பூர்ணாகுதியை செவித்துக்கொண்டு இப்பொழுது நாம் செவிக்க இருப்பது வாரணமாயிரம் கைங்கரியம். அந்த ஆண்டாளானவள் கண்ணபிரானையே திருமணம் செய்து கொள்ள வேண்டும் என்று கனவு கண்டு தன்னுடைய கனவு நிறுத்தாந்தங்களை தோழிகளுக்கு கூறுகிறாள். ஆண்டாள் நாச்சியார் திருமொழியில் ஒரு பாடல், கதிரொளி தீபம் கலசமுடன் ஏந்தி சதுரியில மங்கையர் தாம் வந்தெதிர்கொள்ள மதுரையார் மன்னன் அடிநிலை தொட்டு எங்கும் அதிர புகுத கனாக்கண்டேன் தோழி நான் என்று அந்த ஆண்டாள் வர்ணிக்கும் பாடல் மாப்பிள்ளை அழைப்பு பாடல். அந்த பாடலை பாடிக்கொண்டே தேங்காய்களை உருட்டி வாரணமாயிரம் பாசுர கைங்கரியம் செய்தார்கள். அதை தொடர்ந்து இப்பொழுது மாலா பரிவர்த்தன கைங்கரியம்.
அதே ஆண்டாள் சூடி கொடுத்த மாலைகளைத்தான் எம்பெருமானுக்கு சமர்ப்பிப்பார்கள். இப்பொழுது எம்பெருமான் தோள்களை அலங்கரித்த மாலை முதலில் ஸ்ரீதேவி பிராட்டிக்கும் அடுத்து பூமி பிராட்டிக்கும் சமர்ப்பிக்கப்படுகின்றன. லக்ஷ்மி ரமண கோவிந்தா கோவிந்தா என்று ஸ்ரீதேவி பிராட்டியின் கழுத்தில் இருந்த மாலையானது திரும்பவும் கொண்டு சென்று பூமி பிராட்டிக்கு அணிவிக்க எம்பெருமானுக்கு அணிவிக்கிறார் அர்ச்சக சுவாமி. ஏடு கொண்டலவாடா வெங்கடரமணா கோவிந்தா கோவிந்தா என்று எம்பெருமான் அந்த மாலையை திரும்பவும் கொண்டு சென்று பூமி பிராட்டிக்கு அணிவிக்குமாறு கூறுகிறார். அந்த பூமி பிராட்டிக்கு கொண்டு சென்ற மாலையை அணிவித்தார் அர்ச்சக சுவாமி. தராரமண கோவிந்தா கோவிந்தா என்று பூமி பிராட்டி மாலையை அணிந்து கொண்டு திரும்பவும் பகவானுக்கே சமர்ப்பிக்க சொல்லுகிறார். அந்த மாலையை கொண்டு சென்று பகவானுக்கு சமர்ப்பிக்கிறார் அர்ச்சக சுவாமி. சப்தகிரி வாசா ஸ்ரீனிவாசனே கோவிந்தா கோவிந்தா என்று இதோ அந்த மாலைகளே மூன்று முறை பரிமாற்றம் செய்யப்பட்டது. அதைத் தொடர்ந்து ஸ்ரீதேவி பூதேவி பிராட்டிமார்களை பகவானுடைய பக்கத்திலே அசீனப்படுத்தி அக்ஷதாரோப்பணம் என்னும் தலம்பரால கைங்கரியம், அதைத் தொடர்ந்து மங்கள நீராஜனத்துடன் திருக்கல்யாண மகோத்சவம் நிறைவேறுகிறது. பக்தர்களே, இதோ நேரடி ஒளிபரப்பில் கல்யாண உற்சவத்தை சேவித்துக் கொண்டிருக்கிறீர்கள். அந்த எம்பெருமானுடைய கருணா கட்டாட்சம் கிடைக்க வேண்டுமென்றும் மேலும் தொலைக்காட்சி மூலம் சேவிக்கும் பக்தர்களுக்கும் கூட తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. సిగ్గుబడి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. ननाथो ननाथः सदा वेङ्कटेशं
स्मरामि स्मरामि हरे वेङ्कटेश प्रसीद प्रसीद प्रियं वेङ्कटेश प्रयच्छ प्रयच्छ